morning, dear students. ఈ రోజు మనం వేవ్ మోషన్ పార్ట్ 2 గురించి డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ నేను పార్ట్ 1 చెప్పుకున్నాను కదా. రిమైనింగ్ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఈ రోజు డిస్కస్ చేద్దాం. సో మనకి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి ఈ రోజు చెప్పేది కూడాను. చక్కగా ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్పొజిషన్ ఆఫ్ వేవ్స్, అదే విధంగా తర్వాత ఓపెన్ పైపు, క్లోజ్డ్ పైపు, నోట్స్, యాంటీ నోట్స్ ఇవన్నీ మాట్లాడతాం. తర్వాత ఆ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత దాని మీద బిట్లు కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. 40 బిట్స్ చెప్తాను, టాప్ మోస్ట్ మోడల్స్. మీరు చాలా మంది కామెంట్ సెక్షన్ అడుగుతున్నారు, ఎస్ ఇవి చేస్తే సరిపోతుందని. ఈ మోడల్ చేస్తే సరిపోతుందండి. వీటితో పాటుగా మీరు ఇంకా ఎక్స్ట్రా ప్రాక్టీస్ చేసుకుంటే మీకు అది యాడెడ్ అడ్వాంటేజ్. ప్రతిరోజు వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా పంచండి. మంచి ర్యాంక్ సాధించండి. ఆల్ ద బెస్ట్. బెస్ట్ ఆఫ్ లక్ ఫ్రమ్ యువర్ ఆర్వీఆర్ సార్, హెల్దీ యోగా రీసెర్చ్ సెంటర్. ఛానల్ మర్చిపోవద్దు, ఆర్వీఆర్ సార్, హెల్దీ యోగా రీసెర్చ్ సెంటర్. చక్కగా చేయండి. ఎస్, ఈ రోజు కాన్సెప్ట్కి వెళ్ళిపోదాం మనం, ఇంకా ఎక్కువ డిలే చేయకుండా. రైట్, ఈ రోజు కాన్సెప్ట్ లో మనం వేవ్ మోషన్ పార్ట్ 2 లో భాగంగా నేను చెప్పుకున్న దానికి కంటిన్యూషన్ చెప్పుకుందామండి. రైట్, స్క్రీన్ షేరింగ్ అవుతుంది, జాగ్రత్తగా గమనించండి. రైట్, సో in the yesterday class we have discussed the various concepts regarding this particular wave motion part 1. Now today class, principle of superposition of waves. Already we discussed the principle of superposition of waves. What are the statement of principle of superposition of waves? The displacement of, or simply cheppalante we can say that when two or more particles acted on a particle of the medium, then the resultant displacement of the particle is the algebraic sum of the individual displacements or vector sum of the displacements in the absence of one another. చూడండి, అదే స్టేట్మెంట్ ఇక్కడ చెప్పడం జరిగింది. ద డిస్ప్లేస్మెంట్ అట్ ఎనీ టైమ్ డ్యూ టు n number of waves is at a point in a medium is the vector sum of the individual displacements due to each one of the waves at that point at the same time. అలాగే మనం గమనించినట్లయితే if y1, y2, y3 అనేవి 2 డిఫరెంట్ వేవ్స్ అని తీసుకుంటే గనక, డిఫరెంట్ కాన్సెప్ట్లు కింద తీసుకుంటే మనకి వాటి యొక్క y బార్, బికాజ్ ఇక్కడ మనం ఏం ఇండికేట్ చేస్తున్నాం, వెక్టార్ సమ్ ఇండికేట్ చేస్తున్నాం. y1 బార్ ప్లస్ y2 బార్ ప్లస్ y3 బార్ ప్లస్ అండ్ సో ఆన్. ఈ డయాగ్రామ్ మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించండి. డయాగ్రామ్ లో మీకు అర్థం అవుతుంది. నాకు కర్సర్ మూవ్ చేస్తున్నాను కదా, చూడండి. y1 అనేది ఒక డిస్ప్లేస్మెంట్, y2 అనేది ఇంకో డిస్ప్లేస్మెంట్. ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రావెల్ అయినాయి. రిజల్టెంట్ అనేది ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతాయి. రిజల్టెంట్ మనకి సేమ్ డైరెక్షన్ లో ట్రావెల్ అయితే యాడప్ అవుతుంది, ఆపోజిట్ అయితే సబ్ట్రాక్ట్ అవుతుంది అనమాట. బికాజ్ వెక్టార్ సమ్ కాబట్టి డైరెక్షన్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. రైట్, ఇప్పుడు మనకి దీంట్లో 3 డిఫరెంట్ కేసెస్ ఉంటాయండి. ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ వేవ్స్ అంటే ఏంటి? యాడింగ్ ఆఫ్ వేవ్స్ దట్ డిఫర్ ఇన్ ద ఫేజ్, డిఫరెంట్ ఫేజ్ లో నేను యాడ్ అవుతూ ఉంటాయి. స్టేషనరీ వేవ్స్ చూడండి, యాడింగ్ ఆఫ్ వేవ్స్ దట్ డిఫర్ ఇన్ ద డైరెక్షన్. అలాగే బీట్స్, యాడింగ్ ఆఫ్ వేవ్స్ దట్ డిఫర్ ఇన్ ద ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ ఉంటే బీట్స్ ఫామ్ అవుతాయి, డైరెక్షన్ డిఫరెన్స్ ఉంటే స్టేషనరీ వేవ్స్ ఫామ్ అవుతాయి. అదే విధంగా మనకి ఫేజ్ డిఫరెన్స్ ఉంటే కనుక ఇంటర్ఫియరెన్స్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. ఆ 3 క్లియర్ గా మనకి 3 డయాగ్రామ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. when two waves of same frequency and same phase or same wavelength and same velocity are nearly equal amplitude moves in the same direction, they superimpose, the resultant is interference will be formed. అంటే సేమ్ వేవ్ లెంగ్త్, సేమ్ ఫ్రీక్వెన్సీ, సేమ్ డైరెక్షన్ లో ట్రావెల్ అయ్యి ఉదాహరణతో ఒకటి సూపర్ ఇంపోజ్ అయితే ఇంటర్ఫియరెన్స్ ఫామ్ అవుతుంది. అలాగే డ్యూ టు ఇంటర్ఫియరెన్స్ ద రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ at a point is different from the sum of the intensities due to each wave separately. Okay, అలాగే ఇక్కడ చూడండి, ఇంటర్ఫియరెన్స్ ఈజ్ ఆఫ్ 2 types. ఏంటి మనకి? ఒకటి కన్స్ట్రక్టివ్, రెండోది డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్. అలాగే ఇంకా గమనించండి, in interference energy is neither created nor destroyed because energy is conserved. ఇంటర్ఫియరెన్స్. అలాగే ఫర్ ద అబ్జర్వబుల్ అంటే రీడిస్ట్రిబ్యూట్ అవుతుంది ఎనర్జీ, అంతమించి ఏం లేదు. ఫర్ ద అబ్జర్వబుల్ ఇంటర్ఫియరెన్స్ ద సోర్సెస్ మస్ట్ బి కోహరెంట్.
అంటే ఇంటర్ఫియరెన్స్ అబ్జర్వ్ చేయాలంటే 2 సోర్సెస్ మస్ట్ బి కోహరెంట్ అవ్వాలి. అలా ఇక్కడ చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చిన్న కేసు చెప్పడం జరిగింది. ఇక్కడ మనకి 2 waves అరైవింగ్ ఎట్ ఏ ఫేజ్ డిఫరెన్స్ ఆఫ్ పై ఇచ్చారండి. ఓకే, ద ఈక్వేషన్ ఆఫ్ దీస్ వేవ్స్ ఈస్ గివెన్ బై ఏమనుకుంటున్నాం, ఫస్ట్ వేవ్ y1 ఈక్వల్ టు a1 sin ఒమేగా t అన్నాం, సెకండ్ వేవ్ y2 ఈక్వల్ టు a2 sin ఒమేగా t ప్లస్ 5 అన్నాం. దెన్ బై ద ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్పొజిషన్ ఆఫ్ వేవ్స్ y బార్ ఈక్వల్ టు y1 బార్ ప్లస్ y2 బార్ యాడ్ చేసాం. అప్పుడు a1 sin ఒమేగా t అలాగే a2 sin ఒమేగా t ప్లస్ 5. ఇది ఎలా ఉంది, సైన్ ఆఫ్ a ప్లస్ బి ఫార్మాట్ లో ఉంది. ఆ ఫార్మాట్ లో ఎక్స్పాండ్ చేసి సింప్లిఫై చేస్తే రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ మనకి ఎలా వస్తుంది, a1 స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ a2 స్క్వేర్ ప్లస్ 2a1 a2 cos 5 వస్తుంది. అలాగే రిజల్టెంట్ ఫేజ్ ఎలా వస్తుంది, tan theta ఈజ్ ఈక్వల్ టు a2 sin 5 బై a1 ప్లస్ a2 cos 5. మనం ఆల్రెడీ దీని గురించి చెప్పుకున్నాం, రైట్. రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఏమవుతుంది, స్క్వేర్ ఆఫ్ యాంప్లిట్యూడ్, కాబట్టి దీన్ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది మనకి a1 స్క్వేర్ ప్లస్ a2 స్క్వేర్ ప్లస్ 2a1 a2 cos 5 ఆర్ i1 ప్లస్ i2 ప్లస్ 2i1 i2 cos 5. మనం ఆల్రెడీ దీని గురించి చెప్పుకోవడం జరిగింది. అలాగే i1 బై i2 కూడా. నెక్స్ట్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ కి డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ కి డిఫరెన్సెస్ చూడండి. కన్స్ట్రక్టివ్ అంటే ఏమవుతుంది, సౌండ్ అనేది మాక్సిమం జరుగుతుంది. అంటే 2 waves సేమ్ పేజ్ లో ఇంటర్ఫియర్ అయ్యి సూపర్ ఇంపోజ్ అయితే దట్ విల్ బి కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్. డిస్ట్రక్టివ్ ఎప్పుడు అవుతుంది, when the 2 waves meeting at the same point with opposite phase, then destructive interference sound energy అనేది తగ్గిపోతుంది, మినిమం సౌండ్ ఎనర్జీ. కన్స్ట్రక్టివ్ లో వన్ మోర్ డిఫరెన్స్ చూడండి, phase difference between the waves at that point of observation is either 0 or 2n pi. ఇక్కడ ఏమవుతుంది, phase difference is 180 or 2n minus 1 into pi. n takes the as usual meaning 1 2 3 and so on, అంటే ఇంటిగ్రల్ నంబర్ n అనేది. ఓకేనా, రైట్. అట్లాగే ఫేజ్ డిఫరెన్స్ ఒకసారి గమనించండి, ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద వేవ్స్. 1 minute అండి. ఎస్, ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద వేవ్స్ తీసుకున్నట్లయితే కనుక మనకి ఏం జరుగుతుంది ఇక్కడ, ఫేజ్ డిఫరెన్స్ అనేది, ఎస్, phase difference between the waves at the point of observation is delta equal to n lambda. అలా ఇక్కడ తీసుకున్నట్లయితే 2n minus 1 into lambda. ఫేజ్ డిఫరెన్స్ ని పాత్ డిఫరెన్స్ మనం ఈక్వేట్ చేస్తున్నాం. ఈవెన్ నెంబర్ ఆఫ్ మల్టిపుల్ వస్తుంది, ఇక్కడ ఆడ్ నెంబర్ ఆఫ్ మల్టిప్లికేషన్ వస్తుంది పాత్ డిఫరెన్స్ అనేది. ఇది థర్డ్ పాయింట్, పాత్ డిఫరెన్స్ అండి. అక్కడ ఫేజ్ డిఫరెన్స్ అని తప్పపడింది, పాత్ డిఫరెన్స్ అని మార్చు. నెక్స్ట్ రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ చూడండి, అట్ ద పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ విల్ బి మాక్సిమం. ఇప్పుడు a1 ప్లస్ a2, a1 a2 ఈక్వల్ a0 అయితే కనుక 2a0 అవుతుంది. రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ విల్ బి మినిమం ఎప్పుడు ఆ రెండు డిఫరెంట్ అయినప్పుడు, ఆపోజిట్ ఫేజ్ ఉన్నప్పుడు. అలాగే రిజల్టెంట్ ఇంటెన్సిటీ చూడండి, ఇంత మనం చెప్పుకున్నాం, సేమ్ అదే ఇంటెన్సిటీ అండి. మాక్సిమం ఇంటెన్సిటీ I max is equal to i1 plus i2 plus 2 into square root of i1 i2. ఇక్కడ ఏమవుతుంది, మినిమం ఇంటెన్సిటీ i1 plus i2 మైనస్ 2 i1 i2. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ i1 plus i2 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ i1 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ i2 హోల్ స్క్వేర్. ఇవి డిఫరెన్సెస్ అండి రెండింటికి. నెక్స్ట్ గమనించండి, స్టేషనరీ వేవ్ ప్యాటర్న్ లేదా స్టాండింగ్ వేవ్స్. సో మనకి స్టేషనరీ వేవ్ ప్యాటర్న్ అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అండ్ ద 2 waves హ్యావింగ్ సేమ్ ఎనర్జీ, same frequency, same wavelength, traveling in opposite direction, superimpose over each other, then stationary wave pattern is formed. So మనకి ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటికల్ గా రిప్రజెంట్ చేసుకున్నట్లయితే 2 waves తీసుకున్నాం. y1 is equal to a sin omega t minus kx అనేది ఒక వేవ్, y2 is equal to a sin omega t plus kx అనేది ఇంకొక వేవ్ తీసుకున్నాం. ఈ రెండు వేవ్స్ కూడా మనకి ఇప్పుడు ఎట్లా ఉన్నాయి, మనం ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్పొజిషన్ అప్లై చేస్తాం. y ఈజ్ ఈక్వల్ టు a1 ప్లస్ y1 ప్లస్ y2. అది మనం సింప్లిఫై చేసినట్లయితే కనుక ఇవన్నీ sin c ప్లస్ sin d ఫార్మాట్ లోకి వచ్చి సింప్లిఫై ఏమవుతుంది, ఫైనల్ గా మనకి y ఈజ్ ఈక్వల్ టు 2a cos kx sin omega t. అలాగే దాన్ని మనం ఇంకా రిఫ్లెక్షన్ చేసుకొని వెళ్ళినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. నెక్స్ట్ చూడండి,
ఈక్వేషన్ సాటిస్ఫైస్ దిస్ వేవ్ ఈక్వేషన్. ఏంటి డో స్క్వేర్ వై బై డో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ ఇంటూ డో స్క్వేర్ వై బై డో ఎక్స్ స్క్వేర్. సో ఇట్ రిప్రజెంట్స్ ద వేవ్ మూమెంట్స్ ని మనకు రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట. అలాగే థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, as it is not of the form f of ax plus or minus bt, the wave is not progressive. స్టేషనరీ వేవ్ అనేది ఎప్పుడు ప్రోగ్రెసివ్ వేవ్ కాదు. ఆంప్లిట్యూడ్ ఆఫ్ ద వేవ్, ఎందుకని మనకి ఇక్కడ వచ్చిన ఈక్వేషన్ అలా లేదు కాబట్టి అది ప్రోగ్రెసివ్ కాదు. ఈ ఫార్మాట్ లో ఉంటే అది ప్రోగ్రెసివ్ అవుతుంది. అంటే సైన్ ఆఫ్ కేఎక్స్ ప్లస్ ఒమేగా టీ అనుకోండి, దట్ ఈస్ ఎ ప్రోగ్రెసివ్. అలాగే ఆంప్లిట్యూడ్ ఆఫ్ ద స్టాండింగ్ వేవ్ ఆర్ స్టేషనరీ వేవ్ 2a ఇంటూ కాస్ కేఎక్స్ ఇచ్చారు. నెక్స్ట్ కమింగ్ టు ద నోడ్స్. నోడ్స్ అంటే ఏంటి? ద పాయింట్స్ వేర్ ద ఆంప్లిట్యూడ్ ఈజ్ మినిమం ఆర్ కాల్డ్ నోడ్స్. ఎక్కడైతే మినిమం ఆంప్లిట్యూడ్ వస్తుందో దాన్ని నోడ్స్ అని అంటాం మనం. Distance between any two successive nodes is wavelength, half of the wavelength, that is lambda by 2. Next గమనించండి, nodes are permanent rest. అలాగే nodes are air pressure and density both are high. nodes దగ్గర మనకి ఎయిర్ ప్రెజర్ డెన్సిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంకా nodes యొక్క ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ చూసుకున్నట్లయితే కనుక, ఎస్ ఇప్పుడు మనకి డయాగ్రామ్ లో క్లియర్ గా ఇచ్చారు చూడండి. nodes అంటే మినిమం ఆంప్లిట్యూడ్ అన్న దగ్గర నోడ్ ఫామ్ అయింది, మాక్సిమం ఆంప్లిట్యూడ్ యాంటీ నోడ్. ఎనీ టూ సక్సెసివ్ నోడ్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ లాంబ్డా బై 2. అలాగే ఒక నోడ్ కి యాంటీ నోడ్ కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ లాంబ్డా బై 4. ఇట్లా మనకి రావడం జరిగింది. ఓకేనా, రైట్. ఇంకోటి గమనించండి, యాంటీ నోడ్స్ చూడండి. ది పాయింట్స్ వేర్ ద మాక్సిమం ఆంప్లిట్యూడ్ ఆర్ అబ్టైన్డ్ ఈజ్ కాల్డ్ యాంటీ నోడ్. ద డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ టూ సక్సెసివ్ యాంటీ నోడ్స్ యాజ్ యూజువల్ లాంబ్డా బై 2. అలాగే యాంటీ నోడ్స్ దగ్గర ఎయిర్ ప్రెజర్ డెన్సిటీ బోత్ తక్కువ ఉంటాయి, నోడ్స్ దగ్గర ఎయిర్ ప్రెజర్ డెన్సిటీ ఎక్కువ ఉంటాయి. డిస్టెన్స్ బిట్వీన్ నోడ్ అండ్ యాంటీ నోడ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, లాంబ్డా బై 4. నెక్స్ట్ ఆంప్లిట్యూడ్ ఆఫ్ ద స్టాండింగ్ వేవ్ ఇన్ 2 డిఫరెంట్ కేసెస్. ఆ 2 కేసెస్ ఏంటి చూడండి ఒకసారి క్లియర్ గా. ఒకటి రిఫ్లెక్షన్ అట్ ఓపెన్ ఎండ్ ఆర్ ఫ్రీ బౌండరీ, 2 రిఫ్లెక్షన్ అట్ క్లోజ్డ్ ఎండ్ ఆర్ రిజిడ్ బౌండరీ. ఇలా ఉంటుంది చూడండి ఒకసారి. ఓపెన్ ఎండ్ అయితే కనుక స్టాండింగ్ వేవ్ 2a cos kx, క్లోజ్డ్ ఎండ్ అయితే కనుక 2a sin kx ఆంప్లిట్యూడ్ అనేది. నెక్స్ట్ ఆంప్లిట్యూడ్ ఈజ్ మాక్సిమం వెన్ kx ఈజ్ నాట్ ఈక్వల్ టు 1, అంటే kx ఈక్వల్ టు 0. ఆ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వల్ టు 0, లాంబ్డా బై 2, లాంబ్డా అలాగా అండ్ సో ఆన్ n లాంబ్డా బై 2. అంటే ఇక్కడ k వాల్యూ ఏమవుతుంది? 2π బై లాంబ్డా. n వాల్యూ మనకు తెలిసింది యూజువల్గా 0 నుంచి 1 2 3 అండ్ సో ఆన్. ఆంప్లిట్యూడ్ అనేది ఇక్కడ ఎప్పుడు మాక్సిమం అవుతుంది? kx ఈజ్ ఈక్వల్ టు 3π బై 2, 5π బై 2 అండ్ సో ఆన్ 2n మైనస్ 1 ఇంటూ 5π బై 2. అంటే x వాల్యూ ఏమవుతుంది? లాంబ్డా బై 4, 3 లాంబ్డా బై 4. k మళ్ళీ యాజ్ యూజువల్ 2π బై లాంబ్డా ఉంటుంది. n వాల్యూస్ మాత్రం 1 2 3 తీసుకుంటాయి. ఆంప్లిట్యూడ్ ఎప్పుడు మినిమం అవుతుంది? వెన్ కాస్ kx ఈక్వల్ టు 0 అయితే మినిమం అవుతుంది. ఇక్కడ sin kx ఈక్వల్ టు 0 అయితే మినిమం అవుతుంది. సో ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే దెన్ వీఆర్ గెటింగ్ ద ఇంపార్టెంట్ టర్మ్స్. ఇంపార్టెంట్ టర్మ్స్ రిలేటెడ్ టు ద స్టేషనరీ వేవ్. ఇక్కడ మనకి హార్మోనిక్ అంటాము, ఫండమెంటల్ అంటాం, ఫస్ట్ ఓవర్ టోన్, సెకండ్ ఓవర్ టోన్, ఇవన్నీ ఒకసారి మనం జస్ట్ జనరల్ గా డిస్కస్ చేసుకొని నెక్స్ట్ మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్కి వెళ్దాం. ఫ్రీక్వెన్సీ విచ్ ఆర్ ద ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ నోన్ యాజ్ హార్మోనిక్స్. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీకి ఇంటిగ్రల్ మల్టిపుల్ అవుతే వెళ్తే కనుక దాన్ని హార్మోనిక్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ n ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అయితే దానికి 2n 3n ఇవన్నీ కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ హార్మోనిక్స్ అంటాం అన్నమాట, రైట్. అలాగే ఓవర్ టోన్, ద హార్మోనిక్స్ అదర్ దాన్ ద ఫస్ట్ ఆర్ కాల్డ్ ప్రొడ్యూస్డ్ బై ద ఇన్స్ట్రుమెంట్ ఆర్ కాల్డ్ ఓవర్ టోన్స్. ఫస్ట్ హార్మోనిక్ నే మనం ఏమంటాం? హార్మోనిక్స్. మిగతా అన్ని కూడా ఓవర్ టోన్ అని కూడా అంటాం అన్నమాట. ఎగ్జాంపుల్, ది టోన్ విత్ ద ఫ్రీక్వెన్సీ ఇమీడియట్లీ హైయర్ దాన్ ద ఫండమెంటల్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఫస్ట్ ఓవర్ టోన్. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ టోన్ ఓకే, దాని తర్వాత వచ్చిందాన్ని ఫస్ట్ ఓవర్ టోన్ అంటాం, తర్వాత దాన్ని సెకండ్ ఓవర్ టోన్, అలా వెళ్తూ ఉంటాం. అలాగే ఇక్కడ ఒక న్యూ టెర్మినాలజీ, ఆక్టేవ్, యూనిజన్, ఇవన్నీ కూడా మనకి ఇఫ్ n2 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ n1 అంటే ఏంటి? అక్కడ చూసుకున్నట్లయితే ఈ n2 ఈజ్ ఈక్వల్ టు 2 క్యూబ్ ఇంటూ n1 అంటే ఇక్కడ ఏమవుతుంది?
8 అవుతుంది. దాన్ని ఆక్టేవ్ అంటాం అన్నమాట. సిమిలర్లీ అది ఒక జనరలైజ్డ్ ఫార్ములా ఇచ్చారు. నెక్స్ట్ చూడండి మనకి స్టాండింగ్ వేవ్స్ అండ్ ద స్ట్రింగ్ లో ఎలా ఉంటాయి స్టాండింగ్ వేవ్స్. ఒక స్ట్రింగ్ కన్సిడర్ చేసుకుని దాని లెంత్ ఎలా అన్నారు, ఇక్కడ చూడండి డయాగ్రామ్ లో క్లియర్ గా ఇచ్చారు. రైట్, దాని మీద ఒక స్ట్రెస్ అప్లై చేస్తాం, ఒక టెన్షన్ క్రియేట్ చేస్తాం. దాంట్లో ఇప్పుడు ఎలా ఉంటుంది, థర్డ్ ఇన్సిడెంట్ చూడండి రిలీజ్ చేస్తాం. then the transverse harmonic wave propagates along its length and it is reflected at the end. The incident and reflected waves will have superimpose to produce. Superimpose అవుతున్నాయి, transverse waves produce అవుతున్నాయి. Nodes are formed at a rigid end. Antinodes are formed between them. Number of antinodes is equal to number of nodes minus 1. ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండి. మల్టిపుల్ చాయిస్ కోసం యూజ్ అవుతాయి కాబట్టి ఒకసారి డిస్కస్ చేస్తున్నాను, జాగ్రత్తగా గమనించి నోట్ చేసుకోండి. అవసరమైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. వెలాసిటీ ఆఫ్ వేవ్ చూడండి, గివెన్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ టీ బై మ్యూ. అలాగే ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్ n ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ వేవ్ దట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ బై లాంబ్డా. మళ్ళీ అగైన్ ఫ్రీక్వెన్సీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ టీ మ్యూ బై లాంబ్డా. అలాగే ఫర్ అబ్టైనింగ్ పీ లూప్స్ ఇవన్నీ మామూలే L/2P అనే ఫార్ములాతో మనం చేసుకుంటాం. ఫండమెంటల్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ నోడు మధ్యలో యాంటీ నోడు, ఇదంతా క్లియర్ గా మన తెలిసిందే. అలాగే ఇక్కడ సెకండ్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ ఫండమెంటల్ మోడ్ లో చూడండి నంబర్ ఆఫ్ లూప్స్ P ఈక్వల్ టు 1, పకింగ్ లెంత్ అంటే మనకి ఏమవుతుంది, జస్ట్ మిడిల్ లో ఇలా ప్లగ్ చేసాం అనుకోండి, ఇలా మీటాం అనుకోండి, L/2 ఫిక్స్డ్ అనమాట. అలాగే L ఈజ్ ఈక్వల్ టు λ1/2 λ1, అలాగే దాని ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ సెకండ్ ఆర్డర్ చూడండి, సెకండ్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి 2 యాంటీనోడ్స్ ఫామ్ అయినాయి, ఒక నోడ్ ఉందన్నమాట. నెంబర్ ఆఫ్ లూప్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇది ఎస్. దాని నుంచి ప్లకింగ్ లెంత్ ఏమవుతుంది L/2P కదా, అంటే ఇక్కడ P2 అయింది కాబట్టి 2 × 2 L/L అయ్యింది, అంటే L/4 అయింది అనమాట. అలాగే రిమైనింగ్ దాన్ని బట్టి పారామీటర్స్ మారుతూ వస్తున్నాయి. నెక్స్ట్ గమనించండి, థర్డ్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ P ఈక్వల్ టు 3 అవుతుంది కాబట్టి L/6 అవుతుంది. రిమైనింగ్ అంతా మనకు తెలిసిందే. ఓకేనండి, అంటే జనరలైజ్డ్ ఫార్ములా ఏంటి, ఇప్పుడు మనకి నంబర్ ఆఫ్ మోడ్స్ ఇజ్ ఈక్వల్ టు P/2L ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ T బై మ్యూ. అదేవిధంగా పొజిషన్ ఆఫ్ ది మోడ్స్ చూసుకున్నట్లయితే x ఈక్వల్ టు 0, L/P, 2L/P ఇలా మనకి వస్తూ ఉంటాయి. పొజిషన్ ఆఫ్ యాంటీనోడ్స్ చూసుకున్నట్లయితే L/2P, 3L/2P లైక్ దట్. నౌ కమింగ్ టు ద వన్ మోర్ ఇన్స్ట్రుమెంట్ కాల్డ్ సోనోమీటర్. సోనోమీటర్ అంటే మనకు తెలుసండి, ఒక వుడెన్ బోర్డుతో హాలో వుడెన్ బోర్డుతో తయారు చేస్తారు. ఆ మధ్యలో ఉన్న ఎయిర్ కాలం అనేది మనం ఎక్స్టర్నల్ ఫ్రీక్వెన్సీ పెట్టినప్పుడు వైబ్రేట్ అవుతూ ఉంటుంది. The frequency of the tuning fork is equal to external frequency, then we have what we call it as resonance takes place. Diagram మీకు క్లియర్ ఇక్కడ చూడండి, డయాగ్రామ్ లో చాలా క్లియర్ గా ఉంది. ఏమైంది, it is an apparatus used to produce resonance matching the frequency of tuning fork with the stretched vibrating string. It consists of hollow rectangular box, ఇక్కడ ఉంది కదా సేమ్. దాంతో వుడ్ తో ఎక్స్పెరిమెంటల్ సెటప్ ఈజ్ మనం చూసాం ఆల్రెడీ. ది బాక్స్ సర్వ్ ద పర్పస్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద లౌడ్నెస్ ఆఫ్ ద సౌండ్ ప్రొడ్యూస్డ్ బై ద వైబ్రేటింగ్ వైర్. n ఈజ్ ఈక్వల్ టు 1/2L ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ T బై మ్యూ. మనకి మరి రెజోనెన్స్ ఎప్పుడు జరుగుతుంది అంటే when the vibrating tuning fork is placed on the బాక్స్ మీద ప్లేస్ చేసినప్పుడు జరుగుతుంది. రైట్, ఇక్కడ చూడండి మనకి రైడర్ పెడతాం, రైడర్ కట్ ఆఫ్ అయి పడిపోతుంది. లాస్ చూడండి, లాస్ ఆఫ్ స్ట్రింగ్ అంటాం, లాస్ ఆఫ్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్. లా ఆఫ్ లెంత్ అంటే ఇక్కడ T అండ్ మ్యూ ఆర్ కాన్స్టెంట్, n ఈ ఫార్ములా చూసుకోండి, దీన్ని బట్టి మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. T మ్యూ టెన్షన్ అప్లైడ్, మ్యూ కూడా కాన్స్టెంట్ గా ఉందనుకోండి. మ్యూ అంటే ఏంటి, ఇక్కడ మాస్ పర్ యూనిట్ లెంత్ ఆఫ్ ద వైర్. ఈ రెండు కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు n ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు L, అంటే n × L ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. దిస్ ఈస్ ద ఫస్ట్ లా, అంటే n1 × L1 ఈజ్ ఈక్వల్ టు n2 × L2. నెక్స్ట్ గమనించండి సెకండ్ లా, దాన్ని లా ఆఫ్ మాస్ అని కూడా అంటాము. T అండ్ L ఆర్ కాన్స్టెంట్ అయినప్పుడు మనకి n ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/√μ, అంటే మాస్ పర్ యూనిట్ లెంత్. దెన్ n1/n2 ఈజ్ ఈక్వల్ టు √μ2/μ1.
అలాగే నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, లా ఆఫ్ డెన్సిటీ. అంటే టీ అండ్ ఎల్ ఆర్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు n ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ రో ఆర్ n ఇంటూ రో ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఆర్ n1/n2 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ρ2/ρ1. ఓకే, ఫోర్త్ వన్ చూడండి, లా ఆఫ్ టెన్షన్. అంటే ఇక్కడ ఏంటి, అప్లైడ్ టెన్షన్ అప్లైడ్ n ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ టెన్షన్ ఆర్ n/square root of t equal to constant or n1/n2 is equal to square root of t1/t2 that is equal to m1/m2. ఇది మనకి టోటల్ గా సోనోమీటర్ తాలూకా ఇవ్వండి. అలాగే ట్యూనింగ్ ఫోర్క్ అనేది ఒక యూ షేప్ డివైస్. దాంట్లో మనకి సింగిల్ ఫ్రీక్వెన్సీని ఎమిట్ చేస్తూ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీని బట్టి మనకి మారుతూ ఉంటాను. నౌ కమింగ్ టు ద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆన్ దిస్ పర్టికులర్ టాపిక్. ఎస్టర్డే క్లాస్ లో మనం 21 చెప్పుకున్నాం. ఈరోజు 22 చూడండి. when a stationary waves are set up, pick out the correct statement from the following. స్టేషనరీ వేవ్స్ పెట్టాము, అందులో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. స్టేట్మెంట్ కరెక్ట్ గా చదవండి. ఏమన్నాడు, ఆల్ ద పార్టికల్స్ ఇన్ ద మీడియం ఆర్ ఇన్ ద సేమ్ phase of vibration at all times and distance. The particles with an interval between two consecutive nodes are in phase exactly, but the particles in two consecutive intervals are of opposite phase. So option 2 is the right answer అండి. కాబట్టి స్టేట్మెంట్ ఆప్షన్ 2. 23వ బిట్ చూడండి. In stationary waves along a string, the strain is ఏమన్నారు, 0 at the antinodes, maximum at the antinodes, 0 at the nodes, maximum at the nodes. స్టేషనరీ వేవ్స్ లో మనకి స్ట్రెయిన్ అనేది ఎక్కడ తక్కువ ఉంటుంది అంటే స్ట్రెయిన్ ఎలా ఉంటుందని అడిగారు అనమాట. 23rd బిట్ చూసుకున్నట్లయితే మాక్సిమం అట్ ద నోడ్స్, మాక్సిమం దగ్గర స్ట్రెయిన్ ఎక్కువ ఉంటుంది. అలాగే స్టేషనరీ వేవ్స్ 24th వన్ చూడండి. స్టేషనరీ వేవ్స్ లో పేజ్ ఈజ్ సేమ్ అట్ ఆల్ పాయింట్స్ ఇన్ ఏ లూప్. అంతే కదా, అన్ని లూప్ లోన ఒక పేజ్ సేమ్ గా ఉంటుంది అన్ని పాయింట్స్ దగ్గర. నెక్స్ట్ 25th చూడండి. ఏ వేవ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై అన్ ఈక్వేషన్. ఎలా ఇచ్చాం, y ఈక్వల్ టు a cos kx sin ωt. దెన్ ఇట్ ఈస్ ఏ ప్రోగ్రెసివ్ వేవ్ కాదు. ఇట్ ఈస్ ఏ ప్రోగ్రెసివ్ వేవ్ విత్ యాంప్లిట్యూడ్ cos kx కాదు. ఇట్ ఈస్ ఏ స్టేషనరీ వేవ్ విత్ యాంప్లిట్యూడ్ a. యా, సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. 25. ఒకసారి 4 కూడా చూద్దాం. ఇట్ ఈస్ ఏ స్టేషనరీ వేవ్ విత్ యాంప్లిట్యూడ్ a cos kx. ఎస్, a cos kx. కాబట్టి ఇట్ ఈస్ స్టేషనరీ వేవ్ విత్ యాంప్లిట్యూడ్ a. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, 3 కాదు. నెక్స్ట్ 26th వన్ చూడండి. ఇన్ ఏ స్టేషనరీ వేవ్ the pressure change is maximum at nodes, pressure change is maximum at antinodes, minimum at nodes. 26th one జాగ్రత్త గమనించండి. ప్రెజర్ చేంజ్ ఇస్ మాక్సిమం అట్ నోడ్స్. సో ఫస్ట్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 26th వన్ ఆప్షన్ 1 ఈస్ ద రైట్. నెక్స్ట్ 27th వన్ చూడండి. A wire in sonometer experiment is vibrating in the third overtone. There are థర్డ్ ఓవర్టోన్ అంటే ఎన్ని ఉంటాయి చూడండి. 2 nodes 2 antinodes, 3 nodes 3 antinodes, 4 nodes 3 antinodes, 5 nodes 4 antinodes. థర్డ్ ఓవర్టోన్ కాబట్టి మనకి 5 nodes 4 antinodes వస్తాయండి, రైట్. నెక్స్ట్ 28th వన్ గమనించండి. లాంబ్డా ఈజ్ మాక్సిమం వేవ్ లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్ దట్ ద ట్రావెల్స్ అలాంగ్ ద స్ట్రెచ్డ్ వైర్. దెన్ ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ, దెన్ ద లెంత్ ఆఫ్ ద వైర్ ఈజ్, రెండింటి మధ్య ఫిక్స్ λ/2 వస్తుందండి, రైట్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ గమనించండి. ఇన్ ద సోనోమీటర్ ఎక్స్పెరిమెంట్ ఏ వైర్ ఆఫ్ డెన్సిటీ రో ఇచ్చారు, రేడియస్ a ఇచ్చారు, డిస్టెన్స్ బిట్వీన్ లెంత్ l ఇచ్చారు, టెన్షన్ అప్లైడ్ t ఇచ్చారు. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద వైర్ విల్ బి, వైర్ యొక్క ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఏ విధంగా ఉంటుందని అడిగారు. మీరు చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 కాదు, ఆప్షన్ 2, ఆప్షన్ 4 చూడండి. ఏ కూడా ఇచ్చారు కాబట్టి ఆప్షన్ 4 అవుతుందండి. 1/2L స్క్వేర్ రూట్ ఆఫ్ టెన్షన్ బై పై a స్క్వేర్ రో. నెక్స్ట్ 30th బిట్ చూడండి. ఫర్ ఏ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ గివెన్ లెంత్ t ఇచ్చారు, x యాక్సిస్ ఫ్రీక్వెన్సీ f అండ్ y యాక్సిస్ గ్రాఫ్ ఎలా ఉంటుంది అని అడిగారు.
రెక్టాంగులరా, హైపర్బోలా, స్ట్రైట్ లైనా, పారాబోలానా? 30ది మనకి 3వ బిట్ కరెక్ట్ అండి, పారాబోలాలో ఉంటుంది. నెక్స్ట్ 31 గమనించండి జాగ్రత్తగా. The equation of a stationary wave in a medium is given as y equal to a sin omega t cos kx. ఏ లేదండి. Then pi by k, pi by 2k, 2pi by k, k by pi. 31ది ఇచ్చిన వాటిలో మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే కనుక సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ అండి, pi by k. 32 గమనించండి ఒకసారి. ఎస్, స్ట్రెచ్డ్ స్ట్రింగ్ లెంత్ L ఇచ్చారు, ఫిక్స్డ్ ఎండ్స్, సస్టైన్ స్టేషనరీ వేవ్స్, వేవ్ లెంత్ లాంబ్డా ఇచ్చారు, కరెక్ట్లీ గివెన్ p నంబర్ ఆఫ్ మోడ్స్. మనకి ఇచ్చిన వాటిల్లో ఒకసారి ఆప్షన్ ఏ చూడండి, లాంబ్డా ఈక్వల్ టు L స్క్వేర్ బై 2p, లాంబ్డా ఈక్వల్ టు p స్క్వేర్ బై 2l, లాంబ్డా ఈక్వల్ టు 2l బై p. అలాగా థర్డ్ వన్ లాంబ్డా ఈక్వల్ టు 2lp. ఆప్షన్ 4 is the right answer అండి, లాంబ్డా ఈక్వల్ టు 2l బై p. నెక్స్ట్ 33rd బిట్ జాగ్రత్తగా గమనించండి. నైఫ్ ఎడ్జ్ divides a sonometer wire into 2 parts. The fundamental frequency of the 2 parts are N1, N2. Fundamental frequency of the sonometer wire when knife edge is removed will be option 4 correct అండి, N1 N2 by N1 plus N2. 33rd one, option 4 is the right answer. 34th one గమనించండి. Pitch of the sound primarily depend upon the intensity, frequency, third quality, fourth overtone. So second is the right answer అండి, frequency may depend on. 35 జాగ్రత్తగా గమనించండి. Quality of sound is primarily depends upon the intensity, frequency, shape of the source, waveform. 35ది దేని మీద డిపెండ్ అవుతుందండి, వేవ్ ఫామ్ డిపెండ్ అవుతుంది, సౌండ్ యొక్క ప్రైమరీ క్వాలిటీ. 36 గమనించండి. ఇట్ ఈజ్ possible to recognize a person by hearing his voice, even if he is hidden behind a solid wall. This is due to the fact that his voice has a definite pitch, definite quality, has definite loudness, can penetrate the wall. Wall penetrate అవడం కాదు అక్కడ. ఫస్ట్ 3 వాటిల్లో ఏది కరెక్ట్ అనేది మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించండి. సో డెఫినెట్ క్వాలిటీ ఉంటుందండి వాయిస్ కి, అందువల్ల మనం ఐడెంటిఫై చేస్తాం, కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 37ది ఒకసారి జాగ్రత్తగా గమనించండి. రిలేషన్ బిట్వీన్ ఇంటెన్సిటీ ఆఫ్ ద వేవ్ అండ్ డిస్టెన్స్ ఆర్ ఫ్రమ్ ఏ లైన్ సోర్స్ ఈజ్ I is proportional to r power minus 2. So option 2 is the right answer and 37th one. Next 38th one గమనించండి ఒకసారి. Loudness of sound primarily depends upon the loudness. దేని మీద డిపెండ్ అవుతుంది loudness అనేది, ఇంటెన్సిటీ మీద డిపెండ్ అవుతుంది, ఆప్షన్ 1. 39 గమనించండి ఒకసారి. According to Laplace correction, the propagation of sound in a gas takes place adiabatic condition. కాబట్టి ఆప్షన్ 4 is the right answer. 39th one. 40th చూడండి. The velocity of sound is not affected by the change in temperature, medium, pressure, wavelength. Pressure may depend అవ్వదు. Next, velocity of sound in air at the given temperature decrease with increase in temperature, increase in pressure, may decrease. ఇట్లా మనకి ఒక 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ విత్, ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ద వేరియేషన్ ఆఫ్ ద ప్రెజర్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. 42ది గమనించండి ఒకసారి. ఇఫ్ ద టెంపరేచర్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఈజ్ ఇంక్రీజ్డ్, ద ఫాలోయింగ్ క్యారెక్టర్ ఆఫ్ సౌండ్ వేవ్స్ ఈజ్ అఫెక్టెడ్. టెంపరేచర్ పెరిగితే ఏం తగ్గుతుంది? ఓకేనండి. 42ది టెంపరేచర్ పెరిగితే ఏమి తగ్గుతుందని క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఏం తగ్గుతుంది? వెలాసిటీ అనేది తగ్గుతుంది, కాబట్టి ఆప్షన్ 3. నెక్స్ట్ 43 గమనించండి. వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఈజ్ ఎలా ఉంటది? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ అబ్సల్యూట్ టెంపరేచర్, కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్.
44 గమనించండి ఒకసారి. 44 క్లోజ్డ్ పైప్ ఇచ్చారు, సర్టెన్ ఫ్రీక్వెన్సీ ఇచ్చారు. నౌ ఇట్స్ లెంత్ ఈజ్ సగం చేస్తారు లెంత్ ని. కన్సిడర్ ద ఎండ్ కరెక్షన్, ఇట్స్ ఫ్రీక్వెన్సీ విల్ బికమ్, లెంత్ తగ్గిపోయింది కాబట్టి ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది అంటే లెస్ దాన్ ద డబుల్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి 45ది. జాగ్రత్తగా గమనించండి. 46 సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. లాంబ్డా ఈక్వల్ టు 2L. 47 చూడండి. ఇన్ ద కేస్ ఆఫ్ క్లోజ్డ్ ఎండ్ ఆర్గాన్ పైప్, క్లోజ్డ్ పైప్ ఇచ్చారండి మనకి. ఏది కరెక్ట్? మాక్సిమం పాసిబుల్ వేవ్ లెంత్ ఈస్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ ఓపెన్ పైప్ అంటే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. అలాగే 48 ఒకసారి చూడండి. 48 case of standing waves in argon pipe, the value of dou y by dou x at the pipe is end correction 3 equal to 0 అంటే ఆప్షన్ 3 కరెక్ట్ అండి. 49th one, the harmonics formed in air column is argon pipe closed at one end. 49th one జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇచ్చారు. neither odd nor even, ఇది కరెక్ట్ అండి. అలాగే 50వ బిట్ చూడండి ఒకసారి. 50వది, a tube with both the ends has same set of natural frequency as ఇచ్చారు. both the end open organ pipe, both the end open organ pipe 50 కరెక్ట్ అండి. సో ఈ రకంగా మనం ఈరోజు 50 బిట్స్ చెప్పుకున్నాం. 50 బిట్స్ అంటే 30 బిట్లు ఈరోజు డిస్కస్ చేస్తాం. వీటిని జాగ్రత్తగా స్టడీ చేయండి. రేపటి క్లాస్లో మరిన్ని వాటితో మనం మీ ముందు, రేపటితో మనం వేవ్ మోషన్ అయిపోతుందండి. పాసిబిలిటీ ఉంటే రేపు ఇంకో వీడియో, 2 వీడియోలు పెడతాను. జాగ్రత్తగా స్టడీ చేసి నోట్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్. జై హింద్, జై భారత్, వందే మాత్రం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. యువర్స్ ఆర్వీఆర్ సార్, హెల్దీ యోగా రీసెర్చ్ సెంటర్.